నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. కొన్నిసార్లు స్వయంకృత అపరాధం కూడా పార్టీలను దెబ్బతీస్తుంది. మరికొన్నిసార్లు పార్టీలోని కీలక నేతలు వేరే పార్టీలతో కుమ్మక్కై సొంత పార్టీనే ముంచుతారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది. తెలంగాణలో కొంచెం పర్వాలేదనిపించినా ఏపీలో మాత్రం బీజేపీని ఎదగనీయకుండా చేస్తున్నారు. బాడుగ నేతలే బీజేపీ ఎదుగుదలకు అడ్డంకిగా మారారా? సిద్ధాంత బలం ఉన్న పార్టీలో సొంత నాయకులు ఎందుకు ఎదగలేకపోతున్నారు? ఆర్థిక నేరాలు చేసిన వాళ్లకు బీజేపీ షెల్టర్గా మారుతుందన్న వాదనల్లో నిజమెంత? తెలుగు రాష్ట్రాల బీజేపీలో అసలు ఏం జరుగుతోంది? భారతీయ జనతా పార్టీ అంటేనే సిద్ధాంత బలమున్న పార్టీగా గుర్తింపు ఉంది. భారతీయ జనసంఘ్, భారతీయ లోక్దల్, జనతా పార్టీ ఇలా అనేక రూపాంతరాలు చెంది చివరికి భారతీయ జనతా పార్టీగా మనగలుగుతోంది. అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, రాజమాత విజయరాజే సింధియా, మురళీ మనోహర్ జోషి లాంటి మహానేతల చేతుల మీద ఎంతో ముద్దుగా పెరిగిన బీజేపీ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎదగకపోవడానికి కారణమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో మొదటి నుంచి తెలంగాణలో బీజేపీకి మంచి పట్టుండేది. దీనికి బలమైన కారణం హిందూ మత భావజాలం. కొన్ని శతాబ్దాలు ముస్లిం పాలకుల పాలనలో ఎన్నో మతపరమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రాంతం తెలంగాణ. దీంతో సంఘ్ పరివార్ కార్యకలాపాలు బాగా విస్తరించాయి. ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో సంఘ్ పరివార్ కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. సిద్ధాంత బలంతో పాటు ఓవైసీల నాయకత్వంలోని ఎంఐఎంను ఎదుర్కొని నిలువరించడానికి హిందూ సమాజానికి ఒక ఉపకరణంగా బీజేపీ ఉపయోగపడింది. 80వ దశకంలో హైదరాబాద్లో జరిగిన మత ఘర్షణలు కూడా బీజేపీ ఎదగడానికి తోడ్పడ్డాయి. ఆలి నరేంద్ర, బద్దం బాలరెడ్డి, బండారు దత్తాత్రేయ లాంటి వాళ్లు హైదరాబాద్ మహానగరంలో బీజేపీ వెన్నుదన్నుగా నిలిచారు. అయితే ఇప్పుడు బీజేపీకి హైదరాబాద్ మహానగరంలో ఒకే ఒక ఎమ్మెల్యే స్థానం దక్కడం విశ్లేషకులకు సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బండి సంజయ్ను బీజేపీ అధ్యక్షుడిగా చేసిన తర్వాత బీజేపీకి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా బీజేపీకి 48 స్థానాలు దక్కాయి. కేవలం బండి సంజయ్, ధర్మపురి అరవిందుల ప్రచారంతోనే ఆ రకమైన ఫలితాలు వచ్చాయని రాజకీయ పరిశీలకులు సైతం అభిప్రాయపడ్డారు. ఎంఐఎంను ఎదుర్కొంటూనే బీఆర్ఎస్కు కూడా వణుకు పుట్టించారు. కర్ణాటక ఫలితాలతో ఢీలాపడి తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ని తొలగించడంతో మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా బీజేపీ తయారైంది. అప్పటి వరకు బీఆర్ఎస్ ప్రధాన పోటీదారుగా ఉన్న బీజేపీ ఒక్కసారిగా 3వ స్థానంలోకి దిగజారింది. దీంతో అధికారంలోకి రావాల్సిన పార్టీ చావు తప్పి కన్నులొట్టపోయినట్లు 8 స్థానాలకు పడిపోయింది. పక్క పార్టీల నుంచి చేర్చుకున్న నేతలే పార్టీ పతనానికి కారణమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పార్టీలోని ముఖ్య నేతలు ద్వితీయ శ్రేణి నాయకులను ఎదగకుండా చేయడం కూడా ఒక రకంగా పార్టీకి నష్టం చేకూర్చుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి జాతీయ స్థాయి నాయకులు కూడా తమ ఎదుగుదల తాము చూసుకుంటున్నారని, పార్టీలో ఇంకెవరిని నాయకులుగా తయారు చేయలేకపోయారని కొన్ని వర్గాలు అంటున్నాయి. పార్టీని గ్రామస్థాయికి తీసుకువెళ్లిన బండి సంజయ్ లాంటి వారిని దూరం పెట్టడం వల్లనే పార్టీ ఎదుగుదల లేకుండా పోయిందని కూడా బీజేపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో 8 స్థానాలను గెలుచుకుని 19 స్థానాల్లో 2వ స్థానం పొందిన బీజేపీకి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే ఖచ్చితంగా అధికారం దక్కించుకుని ఉండేదన్న చర్చలు ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏపీలో కూడా బీజేపీ ఎదగకపోవడానికి స్వయంకృతాపరాధంతో పాటు పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీకి కన్ను చెవులుగా ఉన్న పెద్దాయనే కారణమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఏపీలో బీజేపీ అనేది ఉందని తెలిసిందంటే ఆ పెద్దాయనే కారణమని చెప్పక తప్పదు. అదే క్రమంలో పార్టీ ఎదగకపోవడానికి కూడా ఆ పెద్దాయనే కారణమని చెప్పాల్సిందే. 4 దశాబ్దాల పాటు ఏపీ బీజేపీకి అన్నీ తానే నడిపారు. వాజ్పేయి కాలంలో బీజేపీకి మంచి ఊపు వచ్చింది. సింగిల్గా పోటీ చేసి ఆంధ్ర ప్రాంతంలో 2 స్థానాలు కైవసం చేసుకుంది. అది కూడా కాపులు ఎక్కువగా ఉండే తూర్పు గోదావరి జిల్లా నుంచి కాకినాడ, రాజమండ్రి స్థానాలలో విజయం సాధించింది. కాకినాడ నుంచి సినీ నటుడు కృష్ణంరాజు గెలుపొందగా, రాజమండ్రి నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన గిరిజాల వెంకటస్వామి నాయుడు విజయభేరి మోగించారు. ఇక్కడే పెద్దాయన చేసిన తప్పు తన కులంపై చూపించిన ప్రేమ అని ఇప్పటికీ విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. తర్వాత వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో బీజేపీ పతనం ప్రారంభమైంది. పొత్తు పెట్టుకోవడం తప్పు కాకపోయినప్పటికీ ఏకంగా బీజేపీని టీడీపీకి తాకట్టు పెట్టినట్టు అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అప్పటి నుంచి పెద్దాయన మాట చెల్లుబాటు అయ్యే వరకు ఏపీలో బీజేపీ అంటే టీడీపీకి తోక పార్టీ అనే చందంగానే ఉంటూ వచ్చింది. దీని ప్రభావం తెలంగాణలో కూడా పడి అక్కడ కూడా పార్టీ ఎదుగుదలకు అడ్డంకిగా మారింది. మోదీ రెండవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత పెద్దాయన పెత్తనానికి అడ్డుకట్ట పడింది. ఏపీ బీజేపీలో పెద్దాయన వేసిన విషబీజం ఇంకా మొలుస్తూనే ఉందని ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే అర్థమవుతోందన్న కామెంట్స్ బీజేపీ డైహార్డ్ అభిమానులు అంటున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న నేతలను కాకుండా బయట నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి లాంటి నేతలు కాంగ్రెస్ నుంచి వలస వచ్చారు. పార్టీ పగ్గాలు చేపట్టినా వాళ్ల వలన పార్టీకి ఏమీ ఉపయోగం జరగలేదు. పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్న నాయకులను దూరం పెట్టి ఏదో చేస్తారని పక్క పార్టీ నుంచి వచ్చిన నేతలను అందలమెక్కిస్తే పార్టీకి లాభం జరగకపోగా నష్టమే జరిగిందని పార్టీ శ్రేణులు అంటున్నారు. ఉన్నన్నాళ్లు కన్నా లక్ష్మీనారాయణ పదవి అనుభవించి అధ్యక్ష పీఠం నుంచి దిగిపోగానే పార్టీ మారారు. ఇప్పుడు పురంధేశ్వరి కూడా అదే దారిలో నడుస్తున్నట్టు తెలుస్తోంది. అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే తమ సొంత పార్టీ అయిన తెలుగుదేశంలోకి జంపు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. గతంలో పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. భార్య బీజేపీలో ఉండగా భర్త వైసీపీ నుంచి పోటీ చేయడం అప్పట్లో చాలా విస్మయానికి గురిచేసింది. ఇటీవల చంద్రబాబు అరెస్టుతో దగ్గుబాటి, నారా కుటుంబాలు ఒక్కటయ్యాయి. వైసీపీకి రాజీనామా చేసిన వెంకటేశ్వరరావు తన భార్య బీజేపీలో చేరడం, కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదని చెప్పడం బీజేపీ పట్ల వారి వైఖరికి నిదర్శనంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పురంధేశ్వరి పరిస్థితి కూడా తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరిగానే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంకోవైపు ఏపీ బీజేపీ ఆర్థిక నేరగాళ్లకు షెల్టర్గా మారిందనే వాదన కూడా ఈ సందర్భంగా చర్చనీయాంశమవుతోంది. తెలుగుదేశం నుంచి వచ్చిన సీఎం రమేష్, యలమంచిలి సత్యనారాయణ అలియాస్ సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ రాజ్యసభ సభ్యులుగా ఉండి 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే బీజేపీలోకి దూకేశారు. తమ ఆర్థిక అవకతవకలు కప్పిపుచ్చుకోవడానికే వాళ్లు బీజేపీ కండువా కప్పుకున్నారని అప్పట్లో వైసీపీ తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వాళ్ల వలన పార్టీ బాగుపడింది లేదనేది బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. నెల్లూరు జిల్లా నుంచి వాకాటి నారాయణ రెడ్డి బ్యాంకులకు రుణ ఎగవేతదారుడిగా ఆరోపణలున్నాయి. ఆయన కూడా బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలాంటి వారితో పార్టీకి ఉపయోగం జరగకపోగా వాళ్ల వలన ఓట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. పార్టీ కోసం వాళ్లు కృషి చేసిన దాఖలాలు కూడా లేవు అని పరిశీలకులు చెబుతున్నారు. దీంతో పార్టీ బాడుగ నేతల మీద ఆధారపడి సిద్ధాంతపరమైన నాయకులను దూరం పెట్టడం వలనే ఏపీలో బీజేపీ ఎదగలేకపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో బీజేపీ ఎక్కువ కాలం కమ్మ సామాజిక వర్గం చేతిలోనే ఉండడం, ఆ సామాజిక వర్గం అంతా టీడీపీతోనే చనువుగా ఉండడంతో ఏపీలో బీజేపీ ఎదుగుదల జరగలేదనే వాదన బలంగా ప్రచారంలో ఉంది. ఆ పెద్దాయన కులాభిమానంతో చేసిన పనులే ఇప్పుడు ఏపీ బీజేపీకి శాపాలుగా మారాయని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.
ఏపీ బీజేపీలో ప్రస్తుతం రెండు వర్గాలున్నాయని వినికిడి. ఒకటి టీడీపీకి అనుకూలమైన వర్గం, రెండు వైసీపీకి అనుకూలమైన వర్గం. టీడీపీకి అనుకూలమైన వర్గం జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. వైసీపీ అనుకూలమైన వర్గం కేవలం జనసేనతోనే పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. ఇంకోవైపు సొంతంగా పార్టీ ఎదగాలనే ఆలోచన ఏపీ బీజేపీ నాయకులకు లేకపోవడం పార్టీ ఎదుగుదలకు దెబ్బతీస్తోంది. 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సింగిల్గా పోటీ చేసి ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలిచే స్థాయిలో లేదంటే ఆ పార్టీ నేతలు పార్టీ కోసం కన్నా సొంత పనుల మీద ఎంత దృష్టి సారించి ఉంటారో అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పార్టీని అడ్డం పెట్టుకుని ఆర్థికంగా నేతలు ఎదిగారు, కానీ పార్టీకి వాళ్ల వలన ఉపయోగం లేదనేది పార్టీ పరిస్థితి చూస్తే తెలుస్తోంది. దీంతో ఏదో ఒక పార్టీ తోక పార్టీగానే బీజేపీ నెట్టుకొస్తోంది. పార్టీ ఎదిగే అవకాశం ఉన్న రోజుల్లో ఆ పెద్దాయన చేసిన కుతంత్రాలకు పార్టీ బలహీనపడిందని ఇప్పటికీ బీజేపీ వీరాభిమానుల్లో చర్చ నడుస్తూనే ఉంటుంది. సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలను ప్రోత్సహించి మిగిలిన పేరున్న నాయకులను పక్కన పెట్టడం వలన బీజేపీకి ఆయన చేసిన సేవల కన్నా ద్రోహమే ఎక్కువని రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ చర్చ నడుస్తోంది. ఉత్తరాదిన పక్క పార్టీల నుంచి చేరుకున్న నేతల వలన బీజేపీకి లాభం చేకూరుతుందంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అలాంటి వారి వలన పార్టీకి నష్టం జరుగుతోందని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నారు. దక్షిణాన కర్ణాటక మినహా బీజేపీ ఎక్కడా ప్రభావం చూపలేకపోవడానికి కారణం స్వార్థపూరిత నేతలే. అదేవిధంగా ప్రత్యర్థులు కూడా బీజేపీని ఏదో ఒక పార్టీకి అంటగట్టి ప్రచారం చేస్తుండడంతో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు లేకుండా పోయారు. దీంతో పార్టీలో నాయకులు తయారు కాలేకపోతున్నారు. తెలంగాణలో బండి సంజయ్ లాంటి హిందుత్వ భావజాలం ఉన్న నేతల వలన పార్టీ బాగా బలోపేతమవుతున్న క్రమంలో బండి సంజయ్ని తొలగించడం తెలంగాణ బీజేపీకి అసనిపాతంగా మారింది. పార్టీ అధ్యక్షుడిగా ఉండే వ్యక్తికి మంచి దూకుడు స్వభావంతో పాటు విషయ పరిజ్ఞానం కూడా అవసరమే. ఆ లక్షణాలు ఉన్న వ్యక్తులను పార్టీలో కొనసాగే విధంగా పరిస్థితులు లేకపోవడంతో బీజేపీ 2 తెలుగు రాష్ట్రాలలో ఎదగలేకపోతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. కర్ణాటకలో సైతం యడ్యూరప్పను తప్పించినందుకు పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించింది. పార్టీకి సాంప్రదాయ నేతలు దూరమవుతున్నారు. కొత్తగా ఆర్థిక ప్రయోజనాలు ఆశిస్తున్న నేతలు పార్టీలో పెత్తనం చెలాయించడం కూడా బీజేపీ ఎదుగుదలకు అడ్డంకిగా మారుతోంది. ఇంత జరుగుతున్న బీజేపీ అధిష్టానం తెలుగు రాష్ట్రాలపై సరైన దృష్టి సారించకపోవడం నిజమైన బీజేపీ అభిమానులను కలచివేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఒక్కసారి ఎంటర్ అయితే ఇక మిగిలిన పార్టీలకు నో ఛాన్స్ అన్నది విశ్లేషకుల మాట. అందుకే మిగిలిన పార్టీలన్నీ కలిసి కుమ్మక్కై మీడియా బలంతో బీజేపీ తెలంగాణలో బీఆర్ఎస్కు బీ టీం, ఏపీలో వైసీపీకి బీ టీం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ దుష్ప్రచారం కారణంగా బీజేపీకి నెగిటివ్ అవుతోందని అంటున్నారు. ముఖ్యంగా వలస నేతలకు చెక్ చెప్పి నిబద్ధత కలిగిన కాషాయ వీరాభిమానులను నాయకులుగా తయారు చేసుకోగలిగితే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి మంచి రోజులు వస్తాయన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. స్వయంకృత అపరాధం బాడుగు నేతలతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎదగకపోవడమే కాకుండా ఇంకా బలహీనపడుతోందని తాజా పరిణామాలతో తెలుస్తోంది. ప్రధానంగా ఏపీలో బీజేపీ ఎదగకపోవడానికి సరైన నాయకుడికి పగ్గాలు అప్పచెప్పకపోవడమే అని పరిశీలకులు అంటున్నారు. పార్టీని వాడుకునేవారే కానీ పార్టీ పటిష్టతకు ఉపయోగపడే నాయకుడు లేకపోవడం బీజేపీకి తీరని నష్టం చేకూరుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నిబద్ధత గల నేతలను తయారు చేసుకోకపోవడం బీజేపీ చేస్తున్న తప్పిదంలా కనపడుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో విజయంతో ఏపీ కాంగ్రెస్ జోష్ మీద ఉంది. ఈసారి ఎన్నికల్లో ఓట్ షేర్ పెంచుకునే విధంగా వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ మాత్రం ఎవరితో కలిసి నడవాలో తెలియక నాన్పుడు ధోరణిలో ఉంది. చూడాలి మరి ఏపీలో బీజేపీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్నది. స్పాట్లైట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.